మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 5 విషయములపై తీర్పు అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. ఈరోజు మరి 2వ అంశం నుంచి చూద్దాము. 10 ఆజ్ఞలు అయిపోయింది. మొదటిది 10 ఆజ్ఞలు, రెండవది 2 ప్రేమ ఆజ్ఞలు, మూడవది యేసు ప్రభుతో పోల్చి తీర్పు, 4వది మన క్రియలను బట్టి తీర్పు, 5వది మన అవకాశాలను బట్టి. సో 10 ఆజ్ఞలు మనం కంప్లీట్ చేసుకున్నాం కనుక ఈరోజు 2 ప్రేమ ఆజ్ఞలు చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 35 నుంచి 40 వచనం వరకు పరిశుద్ధ వారంలో మంగళవారం నాడు యేసు ప్రభు దేవాలయంలో చివరిసారిగా మరి బోధన చేస్తారండి. ఆ చివరి బోధనలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభుని పరీక్షించాలని బోధకుడా మరి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతాడు. అంటే ఈ ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయండి. అందులో ప్రధానమైనది ఏది అని అడుగుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుని పరీక్షించాలని అంట. చూడండి, ఉద్దేశం చూడండి, తెలుసుకోవాలని కాదు. ఎందుకంటే ఆయననే ధర్మశాస్త్ర బోధకుడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు. అయినా కూడా యేసు ప్రభు నెమ్మదిగా ఆయనకి సమాధానం ఇస్తారండి, జవాబిస్తారనమాట. ఏంటంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, అంటే శరీరం అన్నమాట, ప్రేమించాలి. ఇది మొదటి ప్రధానమైన ఆజ్ఞ. అలాగే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఇది 2వ ప్రధానమైన ఆజ్ఞ. 2 కూడా ముఖ్యమైనవని చెప్పి మొత్తం మోషే ధర్మశాస్త్రం కావచ్చు, ప్రవక్తల ప్రబోధాలు కావచ్చు, అన్నీ బోధించేది ఈ 2 ప్రేమ ఆజ్ఞలు. ఆ రెండింటిలో కామన్ ఏంటంటే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. అయితే యోహాన్ మొదటి లేఖ అండి 4వ అధ్యాయంలో మీరు 7 నుంచి 21 వరకు చదివితే అక్కడ యోహాన్ ప్రేమ అపోస్తలుడు అనమాట. అపోజిల్ ఆఫ్ లవ్ అంటారు. యేసు ప్రభు గుండెల మీద ఆనుకొని ఆయన గుండెల్లో నుంచి ఆయన రాస్తాడనమాట. ఏంటంటే యేసు ప్రభు ఎవరండి? కరుణామయుడు. సో ఆ కరుణామయుని, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి. కనబడుతున్న ఆ పొరుగువాడిని ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి మీరు ఎట్లా ప్రేమిస్తారు? నా ఆత్మీయ గురువు గారు, మై స్పిరిచువల్ ఫాదర్ ఏమంటారంటే, దైవ ప్రేమ మానవ ప్రేమలో పెంపొందాలి, అభివృద్ధి చెందాలి. నువ్వెంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేది అంతగా నీవు మనుషులను ప్రేమించట్లో చూపించాలి. పునీతులు అలాగే చేశారండి. అలాగే మరి మదర్ తెరీసా సిస్టర్స్ చేసే సేవ అన్నమాట. ఎంత జీసస్ని ప్రేమిస్తున్నారు అనేది అంతగా పొరుగు వాళ్ళని ప్రేమించాలన్నమాట. అది సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్ అని చెప్తారు. అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మరి యేసు ప్రభుతో పోల్చినప్పుడు మనం ఎలా ఉంటాము అని. క్రీస్తు మనలో ఉన్నాడు అనమాట. క్రీస్తు నాలో ఉన్నాడు. కొలొస్సీ 1:27లో ఉంటుంది. క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ ఈజ్ ఇన్ మీ. మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నాలో ఉంటే ఆ క్రీస్తు కరుణ, ప్రేమ అన్నీ కూడా నా నుంచి ప్రవహిస్తాయి అన్నమాట. కనుక యేసు ప్రభుని పోలి మనం జీవించాలి. ఆయనతో మనం అంటు కట్టబడితే ఆయన కరుణ, ఆయన క్షమ, ఆయన నీతి అవన్నీ మనలో పోయబడతాయండి. యోహాన్ 15:5 నేను చాలాసార్లు చెప్పాను. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు.
ఒక చెట్టుకి కొమ్మలు ఎట్లా అంటు కట్టబడతాయో అలా మనం ఆయనతో అంటు కట్టబడాలి. అప్పుడు మనలో పాపం అంతా ఆయనలోకి వెళ్ళిపోయి ఆయనలో ప్రేమ, నీతి, కరుణ మనలోనికి పోయబడుతుంది అన్నమాట. సో క్రిస్టియానిటీ ఈజ్ అ రిలేషన్. ఇట్స్ అ రిలేషన్, ఇట్స్ నాట్ అ రిలీజన్ అన్నమాట. ఆ రిలేషన్ ఒక తండ్రి కుమారుల రిలేషన్, లేదా వరుడు వధూవరుల రిలేషన్ అన్నమాట. బ్రైడల్ రిలేషన్ అని అంటారు, వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్. అలాంటి ఒక రిలేషన్, తండ్రి కుమారుల రిలేషన్, అలా మన రిలేషన్ కలిగి ఉండాలండి. అప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం కూడా అలా రోజు రోజుకి మనం కొద్దిగా యేసు ప్రభు రూపంలోనికి మార్చబడాలన్నమాట. ఆయన ఎంత కరుణ అండి, కరుణామయుడు. ప్రభు కరుణామయుడైతే నీలో ఆ క్రీస్తు ఉంటే నీ ద్వారానే ఆ కరుణ అందరిలోనికి ప్రవహిస్తుందండి. ఇదే సేవ అంటే. మినిస్ట్రీ అంటే వాక్యం బోధించడం కాదండి, యేసు ప్రభు ప్రేమని లోకానికి అందించడం అన్నమాట. అపోస్తులు కానీ పునీతులు, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ నా జీవితాన్ని మార్చిన పునీతులు ఒకరండి. రోజు 900 మందికి అన్నం పెట్టేవాళ్ళంట. ఒక మహారాణి అయ్యుండి తన ప్యాలెస్ ముందు రోజు 900 మందికి అన్నం పెట్టేవాళ్ళంట. ఎవరు ఈమె అంటే, ఈమె యేసుప్రభు శిష్యురాలండి, అందుకనే ఇలా చేస్తుందని. అమ్మా, ఎవరండి ఆ యేసుప్రభు అంటే? ఆయన కరుణామయుడు, దేవుని కుమారుడు అని చెప్తే అప్పుడు వాళ్ళు యేసుప్రభుని గురించి తెలుసుకోవడానికి, రక్షణలోకి రావడానికి ఇష్టపడ్డారనమాట. కనుక మనం కూడా ఆయన కరుణని మనం కలిగి ఉండాలండి. ఆయన యొక్క ప్రేమని కలిగి ఉండాలి. అయితే యేసు ప్రభువు చెప్పినట్లుగా ఆయన బోధనలాగా ఎవరూ బోధించలేదు. ఏం బోధించారు, ఏం జీవించారంటే, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన తండ్రిని ప్రార్థిస్తారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అదే యేసు మనలో ఉంటే మనం కూడా క్షమిస్తామండి. స్టీఫెన్ అలాగే క్షమిస్తాడు. 12 సంవత్సరాల మరియ గొరెట్టి అలెగ్జాండర్ అమ్మాయిని 14 సార్లు పొడుస్తాడండి. అతనితో పాపం చేయడానికి ఇష్టపడలేదు అని, ఒప్పుకోలేదని అనమాట. ప్రతిఘటిస్తుంది పాపాన్ని. రెసిస్ట్ ద డెవిల్, హిల్ ఫ్లీ ఫ్రమ్ యువర్. రెసిస్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఆ అమ్మాయిని 14 సార్లు పొడిస్తే ఫాదర్ దగ్గర ఆమె మరణించే ముందు హాస్పిటల్లో ఒంటి నిండా గాయాలన్నమాట. ఆపరేషన్ చేస్తారు 24 hours, కానీ తర్వాత సారీ చెప్తారు. అప్పుడు ఫాదర్ వచ్చినప్పుడు పాప సంకీర్తనం చేస్తుంది ఆ అమ్మాయి. అబ్బా, ఎంత పరిశుద్ధమైన ఆత్మ అంటారు ఫాదర్. అమ్మా, యేసు ప్రభు కొరకు నీవు అలెగ్జాండర్ని మన్నిస్తావా తల్లి అని అడిగితే, ఓ తప్పకుండా ఫాదర్, నేను మన్నించడమే కాదు, అన్నయ్య పరలోకంలో ఉండాలి, మంచిగా ఉండాలని పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్నయ్య కోసం ప్రార్థన చేస్తాను. ఫాదరు గారు కన్నీరు కారుస్తారండి. అమ్మా, నీవు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని జ్ఞాపకం చేస్తున్నావమ్మా. తర్వాత ఏం కాదులే, నాకేం కాదు అంటూ పరలోకానికి వెళ్ళిపోతుందండి అమ్మాయి. ఆ యేసు ప్రభు నడిచిన క్షమ అనే మార్గంలో నడుస్తుంది, ప్రేమ మార్గంలో నడుస్తుంది. 12 సంవత్సరాలకే లోకానికి ఒక పెద్ద మెసేజ్ అయిపోతుంది అమ్మాయి జీవితం అన్నమాట. యేసు ప్రభులాగా క్షమించడం, యేసు ప్రభులాగా కరుణ కలిగి ఉండడం అన్నమాట. ఆకలైన వాళ్ళకి ఎంత అన్నం పెడతారండి ఆయన. మత్తయి సువార్త 15:32 నన్ను చాలా తాకిందండి. యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు 4,000 మందికి. 3 రోజులు అలాగే వాక్యం వింటున్నారంట వాళ్ళు. అప్పుడు ఆయన శిష్యులను పిలిచి అంటారు, వీళ్ళు 3 రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు, వీరికి తినడానికి ఏమీ లేదు, వీరిని చూస్తే నాకు జాలి వేస్తుంది. వీరు 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నారు, తినడానికి ఏం లేదు. ప్రభు నాతో ఎలా మాట్లాడారంటే, తినడానికి ఏమీ లేని వాళ్ళని చూసినప్పుడు, ఆకలైన వాళ్ళని చూసినప్పుడు నీకు జాలేస్తే అప్పుడు నీవు నాకు చెందిన బిడ్డవి. యేసు ప్రభు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే, మీరు ఎలా తెలుసుకోవాలంటే,
జాలి కలిగిన హృదయం ఉంటుందండి. కనుకనే ఎఫెసీ 4:32లో పౌలు రాస్తాడండి, కరుణా హృదయులై పరస్పరము దయను మృదుత్వాన్ని కలిగి ఉండి యేసు మిమ్ము క్షమించినట్లుగా క్షమించండి. దీని కొరకు అడగండి. పరిశుద్ధ ఆత్మ ఆ యేసు ప్రభు ప్రేమని మన హృదయంలో పోస్తాడు. మన హృదయం నిండా ప్రేమ నింపుతాడు. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన యొక్క ప్రేమ, కరుణ, క్షమ, నీతి, న్యాయం మనలో పోయబడుతుందన్నమాట. కనుకనే వాక్యాన్ని మీరు చదవాలి, ధ్యానించాలి. యేసు ప్రభు స్వభావంలోనికి మనం మార్చబడతాం. ఆ యేసు ప్రభు యొక్క కరుణ మనం కలిగి ఉండాలండి. ఎలా లాజరు మరణించినప్పుడు మరియా, మార్తా వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు కూడా కంట తడి పెడతాడు. ఏడ్చే వాళ్ళని చూసి ఆయన ఏడుస్తాడు. కనికరాన్ని కలిగి ఉంటాడు. నాయన విధవరాలి కుమారుడు మరణించినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను, తల మీద దుమ్ము పోసుకుంటూ, అయ్యో నేను చనిపోయి నువ్వు బ్రతికుంటే ఎంత బాగుండేది నాన్న అని. యవ్వనస్తుడు 17 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ తల్లికి ఎంత బాధ అండి. యేసుప్రభు నాయన్ లోపల వెళ్తూ ఉన్నారు. ఆ ద్వారం దగ్గర, నగర ద్వారం, ఇంకా లోపలికి వెళ్ళలేదు కూడా. అప్పుడు లోపల నుంచి శవం వచ్చేస్తుంది. ఆ తల్లి ఏడుస్తుంటే యేసు ప్రభు కనికరంతో కదిలించబడ్డారంట. ఏడవకమ్మా, ఏడవకు అని ఆయన కనికరించి ఆ శవం దగ్గర వెళ్ళి యవ్వనస్తుని చేయి పట్టుకొని, యవ్వనుడా లెమ్ము అనగానే బాబు లేస్తాడండి. అప్పుడు ఆ బాబుని, యవ్వనస్తుడిని తల్లికి అందిస్తాడనమాట. ఆ కనికరాన్ని కలిగి ఉండాలండి. కఠినమైన మనస్సు, హృదయము యేసు ప్రభువు నుంచి రాలేదండి, దేవుని నుంచి రాలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ప్రేమామయుడు, కరుణ కలిగిన వాళ్ళు, క్షమించేవాళ్ళు. అది సైతాన్కి చెందిన ఆత్మ, రాతి గుండె. కనుక మనం అడగాలి, నాకు కరుణ కలిగిన హృదయాన్ని ఇవ్వండి. ఎజికేల్ 36:25 నుంచి ప్రభు చెప్తారు, మీలో నుంచి నేను ఆ రాతి గుండె తీసేస్తా, విగ్రహాల్ని, రోత కలిగించే విగ్రహాలని తీసేస్తాను, మీ మీద పరిశుద్ధమైన జలాల్ని చల్లుతాను. దేవుని వాక్యం అన్నమాట. రాతి గుండె తీసేసి మాంసపు గుండె, అంటే కరుణ కలిగిన గుండెనిస్తాను. నా ఆత్మని మీలో ఉంచి, అంటే నా ప్రేమని మీలో పోసి, మీరు నా ఆజ్ఞలు పాటించేలాగా మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. 14 సార్లు ఉంటుందండి బైబిల్లో, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. కరుణ కలిగిన హృదయాన్ని ఇవ్వమని మీరు ప్రభుని అడగండి. మీ భార్యని ప్రేమించండి, ముందు మీ భర్తని ప్రేమించండి. అత్త కోడల్ని, కోడలు అత్తని, అక్క చెల్లెళ్ళు, అందరూ అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోనండి. చిన్న వాటి కొరకు మీరు పోట్లాడుకోవద్దు. ఆ తర్వాత 4వది ఏంటంటే మర్సీ యాక్ట్స్ అన్నమాట. అంటే కరుణ కలిగినటువంటి క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అంటాడండి యాకోబు 2:20లో అన్నమాట. కనుక విశ్వాసం, దయ్యాలు కూడా విశ్వసిస్తాయి, కానీ మనము కరుణ కలిగి ఉంటాం. యేసు ప్రభులాగా. యేసు ప్రభు కరుణ కలిగి ఉన్నాడు అన్నమాట. ఆయన క్యారెక్టర్ మనలో ఎంతవరకు, రోజు రోజుకి ఆయన క్యారెక్టర్ మనలో రూపుదిద్దుకోవాలన్నమాట. తుది తీర్పులో యేసు ప్రభు ఏం ప్రశ్నలు వేస్తారు మనం ధ్యానించుకున్నాం చాలాసార్లు. అయినా మీరు మళ్ళా చదువుకోండి. బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదవండి. మీ వయసు ఎంతో, అన్నిసార్లు చదవండి దయచేసి. దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తూ ఉంటారు. ఎంత చదువుతుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఆయన బయలుపరుస్తూ ఉంటారనమాట. మీరు చదవాలి. మేము నిన్న 21వ అధ్యాయం, నిన్న మొన్న ఆదికాండం అన్నమాట 21, అప్పుడు దేవుడు నిర్ణయించిన సమయానికి సారా అబ్రహామునకు కుమారుని కనెను. దేవుడు ఏ సమయాన్ని నిర్ణయించారో ఆ సమయానికి మరి సారాకి కొడుకు పుడతాడు, అంటే అబ్రహాంకి అన్నమాట, సారా ద్వారా. దేవుడు నిర్ణయించిన సమయానికి మీకు కూడా పిల్లలు కావాలని ప్రార్థించేవాళ్ళు
పిల్లల్ని ఇస్తారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు దేవుడు నిర్ణయించిన సమయానికి అవుతుందండి. అన్నీ ఆయన సమయం పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. విశ్వంలో ప్రతి ఒక్కటి ఆయన చిత్త ప్రకారం మనం చేస్తూ ఉంటే అంత పరలోకంలాగా ఉంటుంది అన్నమాట. కానీ సైతాన్ చిత్తాన్ని మనం జరిగించొద్దన్నమాట. యేసు ప్రభు ఇప్పుడు వస్తారు కదండి, మీరు చదవాలి. మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు ఒకేసారి చదవాలన్నమాట. ఆ 24వ అధ్యాయమేమో దేవాలయంలో ఆయన బోధిస్తాడనమాట. ఆ తర్వాత మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు ఆయన మరి దేవాలయం నుంచి వెలుపలికి వచ్చి ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభా మీ రెండవ రాకడికి యుగాంతానికి సూచనలు ఏంటి అన్నప్పుడు ఆ సూచనలన్నీ చెప్తారు. ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, భూకంపాలు, యుద్ధాలు, అంటు రోగాలు, కరువులు. అమ్మా, ఆ సొదొమ గొమొర్రాల మీద కుమ్మరించిన అగ్ని అప్పుడైతే పైనుంచి వచ్చింది, ఇప్పుడు అడవిలోంచి అగ్ని వచ్చింది అనమాట. ఇప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం. అప్పుడు నేను వస్తానని చెప్తారు. యేసు ప్రభు మేఘాల్లోకి వస్తారండి. ముందు అక్కడ ఆయనని మనం మేఘాల్లో కలుసుకుంటాము. ఆ తర్వాత భూమి మీదకి యేసు ప్రభు పరిశుద్ధులతో కలిసి వస్తారు. 1000 ఏళ్ల పాలన చేస్తారనమాట. ఆ పాలన తర్వాత తీర్పు జరుగుతుందండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఉంటుందన్నమాట. ధవళ సింహాసన తీర్పు అంటారంటే ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అందరూ కూడా ఇంకా ఆయన ఎదుట ఉంటారనమాట. ఆ జడ్జిమెంట్లో మరి యేసు ప్రభు ఏం ప్రశ్నలు వేస్తారు తుది తీర్పులో అంటే, ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగులని పరామర్శించావా, చెరసాల్లో ఉన్న వాళ్ళని దర్శించావా, దాహమైన వాళ్ళకి దాహం తీర్చావా. ఆయన ఈ ప్రశ్నలు వేసినప్పుడు అవును అవును అని జవాబిచ్చిన వాళ్ళందరినీ తన కుడివైపున పెడతారండి. మరి ఎడం వైపు ఇవన్నీ ఇవ్వని వాళ్ళు అనమాట. అయితే వీళ్ళతో అంటాడు, కుడివైపు ఉన్న వాళ్ళతో, నా తండ్రిచే దీవించబడిన వారులారా రండి, ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధపరపబడిన నా తండ్రి రాజ్యం నాకు వారసులు కండి. పరలోక తండ్రి రాజ్యానికి వారసులు అంటే ఆయన పిల్లలు ఎవరు అంటే ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళండి. మనం కూడా అలా ఉండాలి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు అనమాట. రోగులకి సేవ చేసేవాళ్ళు. అందుకే మేము ఇవన్నీ చేస్తాము అని మదర్ తెరీసా సిస్టర్ గారు మరి అప్పటి ఇండియన్ ప్రెసిడెంట్కి సమాధానం ఇచ్చారు. ఎలా మీరు చేయగలుగుతున్నారమ్మా ఇలా రోగులకి సేవ అంటే, వాళ్ళలో మేము యేసుప్రభుని చూస్తాం కనుక యేసుప్రభుకి సేవ చేస్తున్నాం అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎడం వైపు ఉన్నవాళ్ళు నా తండ్రి చేసి శపించబడిన వాళ్ళని, సాతానికి అతని దూతల కొరకు సిద్ధపరపబడిన నరకాగ్నిలోనికి వెళ్ళండి. నీతిమంతులు నిత్య జీవంలోనికి, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారని మత్తయి సువార్త 25:46లో యేసు ప్రభు చెప్పారండి. ఇది తుది తీర్పు అన్నమాట. ఈ జడ్జిమెంట్ దేని మీద ఆధారపడి ఉందంటే, ఫైనల్ జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ ద లవ్ దట్ వీ షో టువర్డ్స్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. దట్స్ ద పాస్పోర్ట్ టు హెవెన్. హెవెన్కి వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ ఉండాలి కదా. పేదల పట్ల మనం చూపే కరుణ అన్నమాట. కనుకనే మనం ప్రార్థించాలి. మోషేలాగా కీర్తన 90లో 14లో వేకువజామున మోషే ప్రార్థిస్తాడు, వేకువని నన్ను నీ ప్రేమతో నింపయ్యా. అప్పుడు ఆ ప్రేమతోనే వాళ్ళని నడపగలుగుతాడనమాట. ప్రేమ లేకుండా మనం యేసుప్రభుకి సాక్షులుగా ఉండలేమండి. 1 కొరింథీ 13వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ పౌలు ప్రేమ గురించి మాట్లాడతారు. 12వతే పరిశుద్ధాత్మ వరాల్ని గురించి మాట్లాడతాడు. ఆ వరాల్ని గురించి మాట్లాడిన తర్వాత, ఇంతకంటే శ్రేష్టమైన మార్గం నేను మీకు చూపిస్తాను. వరాలు అంటే బయట కదండి. దేవుడు నాకు ఒక వరం ఇచ్చారు సువార్త బోధించడానికి, స్వస్థపరచడానికి, ప్రవచించడానికి. అవన్నీ దేవుడి నుంచి నేను పొందిన గిఫ్ట్స్ అన్నమాట, కానుకలు. కానీ ఫలాలు ఏంటంటే పరిశుద్ధ ఆత్మ మన లోపలికి వెళ్ళి, మన ఆత్మ పరిశుద్ధ ఆత్మ కలిస్తే పుట్టినటువంటి ఈ పిల్లలే ప్రేమ ఫలాలు అన్నమాట.
ప్రేమ, కరుణ, నీతి లోపల మన లోపల నుంచి వచ్చేది. చెట్టు లోపల నుంచి కాయలు వస్తాయండి. అలాగే మన ఆత్మలో నుంచి ప్రేమ వస్తుంది అన్నమాట. మన ఆత్మలో యేసు ప్రభు ఆత్మ నివసించినప్పుడు, కలిసినప్పుడు, యేసు ప్రభు మనం కలిసినప్పుడు, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉంటారండి మనలో. మనం వాళ్ళతో కలిసినప్పుడు ప్రేమ, కరుణ ఇవి మన నుంచి వస్తాయన్నమాట. కనుక ప్రేమ కలిగి ఉండాలి. అదే పౌలు రాస్తాడనమాట. నువ్వు భాషల్లో మాట్లాడినా, ప్రవచించినా, ఏది చేసినా ప్రేమ లేకపోతే అది వ్యర్థం, మోగే కంచు లాంటిది అని చెప్తాడనమాట. ప్రేమ లేకుండా ఊరికే వ్యర్థమైన మాటలు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి మాటలు నాకు చాలా ఇష్టం అండి. వెన్ యూ షో యువర్ లవ్ ఇన్ యాక్షన్, యూజ్ ఫ్యూ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్. అంటే నీ ప్రేమ క్రియల ద్వారా చూపించు, మాటల ద్వారా కాదు. చాలా చాలా అవసరమైతే తప్ప మాటలు, చాలా అవసరమైతే తప్ప మాటల ద్వారా ప్రేమని వ్యక్తపరచొద్దు అంటాడు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ యాక్షన్. ఎంత లోతైన భావం ఉంటుందండి. అలాగే ఆయన జీవిస్తాడండి. అనదర్ క్రైస్ట్ అంటారనమాట సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. బైబిల్ చదివిన తర్వాత ఆయన జీవితాన్ని చదవండి. ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, a true image of Jesus Christ. యేసు ప్రభు హృదయం ఏంటో ఆయన హృదయం కూడా అలాగే అంత ప్రేమ కలిగి జీవించారండి. కనుక ప్రేమ కలిగి జీవించండి. పౌలు చెప్తాడు 3 ముఖ్యమైనవని. నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం గొప్పదే, నిరీక్షణ కూడా గొప్పదే, కానీ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసం కంటే, నిరీక్షణ కంటే శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమ అండి మనల్ని ఇతరుల నుంచి వేరుపరుస్తుంది అన్నమాట. క్రైస్తవులు ప్రేమ ద్వారా, సేవ ద్వారా, పరిశుద్ధత ద్వారా, నీతి ద్వారా యేసు ప్రభుకి, దేవునికి సాక్షులుగా జీవించాలి. ఆ తర్వాత చివరగా ఏంటంటే బై అవర్ ఆపర్చునిటీస్, అంటే మనకున్న అవకాశాలు. ఎన్ని అవకాశాలండి. ఇప్పుడు దుబాయ్ కొన్ని ప్రాంతాల్లో సువార్త బోధనకి అసలు పర్మిషన్ ఉండదన్నమాట. అక్కడ నుంచి ఫోన్లు వచ్చేవి నాకు, అమ్మ మీ వాక్యాన్ని చూస్తున్నాము, మాకు వేరే ఏది లేదమ్మా, ఎందుకంటే ఇక్కడ బైబిల్స్ అనుమతించరు, చర్చెస్ అట్లా మాకు పర్మిషన్ లేదు, వాళ్ళు డ్రైవర్స్గా అట్లా పని చేయడానికి వెళ్తారు కదా, సో టీవీ ద్వారా చూస్తాం. మరి టీవీ ద్వారా చూస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, వాళ్ళకి అది దేవుని సందేశం అని తెలియదమ్మా, ఆ విధంగా మేము బ్రతికిపోయామని చెప్తారు. కానీ మనకండి బైబిల్ గ్రంథం ఉంది కదా, మన సొంత భాషలో చర్చ్ ఉంది, సంఘంగా ఆరాధించుకోవచ్చు, దివ్యవాణి టీవీ ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇన్నిసార్లు విన్నావు, విన్న తర్వాత కూడా నీవెందుకు నిన్ను మార్చుకోలేకపోయావు? ధనికుడు కూడా విన్నాడండి లూకాసు వార్త 16లో, కానీ ఆయన రాతి గుండె మారలేదు. చివరికి నరకం వెళ్ళిన తర్వాత అప్పుడు కనువిప్పు కలిగితే ఏం లాభం అండి? ఇట్స్ టూ లేట్ అనమాట. అబ్రహామా అని అబ్రహాంని గుర్తించాడనమాట. అంటే విన్నాడు. కనుక ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆ లాజర్ని, నాకు 5 సోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపించండి, ఈ నరకం ఎంత భయంకరమైందో చెప్పమనండి అని. కానీ అబ్రహాం అంటారు, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినని వాడు మరణించిన వాళ్ళలోంచి ఒకరు వెళ్తే కూడా వినరు అని. కానీ మనం అలా ఉండొద్దండి, పశ్చాత్తాపడాలి. దావీదు పాపం చేసి పశ్చాత్తాపడతాడు, యెషయా పశ్చాత్తాపడతాడు 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో, పేతురు పశ్చాత్తాపడతాడు, సెయింట్ అగస్టిన్ ఒక పాపి పశ్చాత్తాపడి మరి చీకటి నుంచి వెలుగులోనికి వస్తాడు. ఇది చివరి టైం అండి. మనందరం కూడా చీకటి నుంచి వెలుగులోనికి, అసత్యం నుండి సత్యంలోనికి మనం రావాలి, యేసు ప్రభు మార్గంలోనికి రావాలి. ఆ కృపని దేవుడు మనకి దయచేయాలి. ఈ సంవత్సరం మీరు వేటి మీద పెట్టుకోకండి. ఎంత సంపాదించినా కోట్లు ఒక్క రోజులో మొత్తం సిటీ
అమెరికాలో చాలా గొప్ప సిటీ అది, హాలీవుడ్ యాక్టర్స్ ఉండే సిటీ అన్నమాట, లాస్ ఏంజల్స్. నేను కూడా చూశాను. అయితే అదెంత చూడండి, ఒక్క రోజా ఎలా కాలిపోయిందో చూడండి. కనుక ఈ సంవత్సరం మీరు దేవుని సంవత్సరంగా ప్రకటించుకోండి, బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకోనండి. దేవుని ఆజ్ఞలు, దేవుని మాట వినండి, దేవుని దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మేము మీ వాక్యాన్ని విని దాన్ని పాటించాలి. యేసయ్యా, మీరు కడరా భోజన సమయంలో చెప్పారు, యోహాను 14:15లో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అని. అయ్యా, మేము మీ ఆజ్ఞలు పాటించాలి, మీకు ప్రియంగా జీవించాలి, మీ హృదయాన్ని గాయపరచకూడదు నాయనా. ఆ కృపని మాకు దయచేయండి. టీవీలో వాక్యం వింటున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి ప్రభా, వాళ్ళ కన్నీళ్లు తుడవండి, అనారోగ్యం తొలగించండి, కుటుంబంలో సమాధానం ఇవ్వండి, విడిపోయిన భార్య భర్తలు కలుసుకొందురుగాక ప్రభా. అయ్యా, వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ సంవత్సరం తండ్రి బైబిల్ సంవత్సరంగా ఉండాలి. జక్కయ్య ఇంటికి వచ్చిన యేసు ప్రభు ప్రతి కుటుంబానికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డని దీవించుదురుగాక, దంపతులని దీవించుదురుగాక, పిల్లల్ని దీవించుదురుగాక, అద్భుతాలు చేయుదురు. కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు ప్రతి కుటుంబంలో నాయన వాళ్ళ అవసరాలు తీర్చి అద్భుతాలు చేయుదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని పఠించండి, పాటించండి, ప్రకటించండి. God bless you. Have a blessed day.